పశ్చిమ గోదావరి జిల్లా తణుకు స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్ నందు రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసన శంకరరావు పిలుపు మేరకు తణుకు ఎంఆర్ఓ వర్మకి మహిళా రిజర్వేషన్ దామాషా ప్రకారం ఎవరికి వారికి రిజర్వేషన్లు కేటాయించాలని వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ సందర్భంగా సరళాదేవి మాట్లాడుతూ జనాభాలో సగం పైగా బీసీలు ఉండగా అందున సగం పైగా మహిళలు ఉండగా రిజర్వేషన్ దామాషా ప్రకారం అమలు చేయకపోతే బీసీ మహిళలు పూర్తిగా నష్టపోయే అవకాశం ఉంటుంది అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయాన్ని పక్కన పెట్టి డీలిమిటేషన్ చేసినట్లు అయితే ప్రభుత్వాలు బీసీ మహిళలకు పూర్తిగా అన్యాయం చేసినట్టే అని పేర్కొన్నారు. అదేవిధంగా వర్తనపల్లి కాశీ మాట్లాడుతూ ఈ విధంగా రాష్ట్రం అంతా వినతి పత్రాలు ఇస్తున్నామని ఈ విషయం తీవ్ర పరిణామానికి దారి తీస్తుంది అన్నారు. వావిలాల సరళాదేవి, వర్తనపల్లి కాశీ, తామరాపు సత్యనారాయణ, చింతలపూడి సన్యాసిరావు, బంటుమిల్లి నాగరాజు, బత్తుల వెంకటరమణ, కాజులూరి దుర్గా, బి నాగమణి బీసీ సంఘల అన్ని వర్గాల నాయకులు, పెద్దలు తదితరులు పాల్గొన్నారు. మరి ఏదైతే మహానాడులో చెప్పడం జరిగింది దానికి అంతా కూడా మేమందరం కూడా చాలా చారిత్రాత్మక నిర్ణయం. ఎంతో కాలం నుంచి జరిగే దాంట్లో వాళ్ళ పార్టీ తరఫున 33% మహిళ ఇస్తున్నారు. దాంట్లో బీసీ సబ్ కోటా ఎంత ఇవ్వాలనేది ఒక ఆలోచనతో మేము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అందేలాగా ఎక్కడికక్కడ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ నిర్ణయాన్ని మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు కూడా మాకు ఏదైతే ఈ నిర్ణయాన్ని ఆలోచించి సానుకూలంగా స్పందించి మా బీసీలో సబ్ కోటా ఇవ్వాలని మేము కోరుతాం. దేశ జనాభాలో సకానికి పైగా బీసీలు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆ సకంలో బీసీ మహిళలు ఉన్నారు. ఈరోజు 33 రిజర్వేషన్ ప్రకటించారు చంద్రబాబు నాయుడు గారు. అదే కేంద్ర ప్రభుత్వం ఏనాడో 33 రిజర్వేషన్ అని అనడమే తప్ప అది ఇప్పటికీ సఫలీకృతం కాలేదు. కాకపోతే ఇప్పుడు వచ్చే వర్షాకాలం సమావేశాల్లో అమలు జరిపే ముందుగా బీసీలందరం భారతదేశంలోనే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా చాలా వరకు కూడా ఇదే సంఘటనతోటి బీసీలంతా కూడా మనోవేదనతో ఉన్న సంగతి అర్థం చేసుకుని బీసీ మహిళలకి న్యాయం చేయమని కోరుతూ ఈరోజు వినతిపత్రం ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా వినతిపత్రాన్ని త్వరలో మరి జిల్లా కలెక్టర్లకు కూడా ఎక్కడికక్కడ చాలాసార్లు ఇవ్వడం జరిగింది. మరలా కూడా ఇస్తాము. ఎందుకనంటే ఈ ఉద్యమాన్ని ఆపే ప్రసక్తి లేదని ఖచ్చితంగా బీసీలు నిర్ణయించుకున్నామని ఈరోజు తెలియజేస్తున్నాం. ఎందుకంటే బీసీలు అట్టడుగు స్థాయికి నానాటికి దిగజారుతున్న సంగతి తెలిసింది. ఆర్థికంగా రాజకీయంగా బీసీలు ఎదగాలి అంటే అది తప్పనిసరిగా రాజకీయ అంశమైనా ఉండాలి, ఆర్థిక అంశమైనా ఉండాలి. రెండు విషయాల్లో కూడా బీసీలు వెనకబడడానికి కారణం బీసీలకి సరైన ప్రోత్సాహం అందివ్వకపోవడమని ఖచ్చితంగా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు బీసీ 33 రిజర్వేషన్ మహిళా రిజర్వేషన్ కోసం మేము అడుగుతున్నది మహిళలకి బీసీ రిజర్వేషన్ 33 ఇవ్వడం కాదు, దామాషా ప్రకారం ఎవరికి ఎన్ని సీట్లు అనేది కేటాయించి ఇవ్వాలన్నదే ఈవేళ ప్రధానమైన ముఖ్య సారాంశం అని మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు కేంద్రానికి కానీ మరి రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకి కానీ ప్రభుత్వాలకి తెలియజేసేది దామాషా ప్రకారం ఎవరికి ఎంత కోటా అనేది మహిళా రిజర్వేషన్ ఇవ్వాలి. రాజకీయంగా ఇప్పుడు వచ్చే పార్లమెంట్ కానివ్వండి, కేంద్రంలో కానివ్వండి, స్థానిక సంస్థల ఎన్నికలలో కానివ్వండి, దామాషా ప్రకారం అంటే ఇప్పుడు ఏదో మేము ఓసీల్ని కాదంటున్నాము వీళ్ళని వాళ్ళని అని కాదు, దామాషా ప్రకారం ఎవరికి ఎంతవరకు ఇవ్వాలి అంతవరకు కూడా ఇచ్చినట్లయితే కనుక బీసీ మనుగడకి ప్రతి ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందన ఐక్యత మాలో కలుగుతుంది. అప్పుడు సరైన అవగాహన మాకు రావాలి అంటే ఆ విధంగా ప్రభుత్వాలు కలిగించినప్పుడే ప్రభుత్వాల మీద బీసీలందరికీ సంఘటితమైన గౌరవం ఏర్పడుతుందని ఈ విధంగా తెలియజేస్తుంది.